ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకం అన్నట్టుగా ఉంది ఏపీ రాజకీయం. మరీ ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల తీరు కొన్ని చోట్ల ఆశ్చర్యగొలుపుతోంది. కొన్ని చోట్ల నాయకుల కొరత కనిపిస్తుంటే ఇంకొన్ని చోట్ల మాత్రం నాయకులు ఎక్కువైపోతున్నారట. ఆ నియోజకవర్గంలో మాత్రం రెండో రకం సమస్య వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో సమన్వయం కుదరక వర్గాలుగా విడిపోతున్నారు కార్యకర్తలు. కీలక నేతలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతుంటే తలపట్టుకోవడం కేడరవంతవుతోందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఆ నేతలెవరు? ప్రొద్దుటూరులో పెత్తనం ఎవరిది? నలుగురు నేతలు, నాలుగు దిక్కులు. ఎమ్మెల్యే ఓవైపు, పార్టీ సీనియర్ మరోవైపు. మాజీ ఎమ్మెల్యే ఓవైపు, ఎంపీ సోదరుడు ఇంకోవైపు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ రచ్చ కంటిన్యూ అవుతోంది. నేతలు పెత్తనం కోసం అంతర్గతంగా పోరాడుతూ ఉండటం గందరగోళ పరిస్థితులకి దారితీస్తోంది. నలుగురు నేతలు నాలుగు దిక్కులుగా సాగిపోతూ క్యాడర్ని పనిచేసుకుంటున్నారు. అధికార పార్టీలో ఉండి అందలం ఎక్కడానికి తహతహలాడుతున్న నేతలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఓవైపు, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మరోవైపు, సీనియర్ నేత ప్రవీణ్ ఇంకోవైపు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ ముగ్గురు నేతలు సరిపోరన్నట్లుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు సోదరుడు సీఎం సురేష్ నాయుడు సైతం పొద్దుటూరులో పట్టు కోసం ప్రయత్నం చేస్తూ ఉండటం అధికార పార్టీలో అగ్గిరాజేస్తోంది. ప్రొద్దుటూరు టీడీపీలో ఈ స్థాయి రచ్చ జరగడానికి కారణం లేకపోలేదు. ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వయసు రీత్యా కొంత ఇబ్బంది పడుతూ ఉండడం సొంత పార్టీలో ఆయన ప్రత్యర్థులకి కలిసొచ్చినట్లయింది. దీంతో క్యాడర్ని ఎవరికి వారు వర్గాలుగా చీల్చేసుకున్నారు. ఈ నలుగురు నేతలు మొదట్నుంచి ఎడమొహం పెడమొహం అన్నట్లుగానే ఉండడం కూడా ఇప్పుడు మంటలు చెలరేగడానికి కారణంగా కనిపిస్తోంది. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి 2024లో వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. ప్రొద్దుటూరుకి అప్పట్లో ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి సైతం వరదరాజుల అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోలేదు. అయినా అప్పటి పరిస్థితులను బట్టి హైకమాండ్ మాటకి తలొగ్గాల్సి వచ్చింది. ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ నాయుడు సైతం ఎన్నికల సమయంలో వరదరాజుల రెడ్డితో కలిసి పనిచేశారు. అయితే అందరికీ ఎక్కడో వ్యవహారం బెడిసికొట్టింది. దీంతో మళ్లీ అగ్గిరాజుకుని అంతర్గత యుద్ధానికి దారితీసింది. ప్రస్తుతం నియోజకవర్గంలో నలుగురు నేతలు నాలుగు వర్గాలుగా మారడంతో పరిస్థితులు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి వారు తమ కార్యకర్తల్ని బరిలో దింపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వరదరాజుల రెడ్డి ఇంటికే పరిమితం కావడంతో ఆయన కుమారుడు కొండారెడ్డి కాస్త యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నా అంతగా ప్రభావం చూపలేకపోతున్నారట. ఇదే అదునుగా రంగంలోకి దిగిన లింగారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు పొలిటికల్ గా పవర్ పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారట. దశాబ్దాలుగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఇప్పుడు మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. 2-3 నెలలుగా క్యాడర్లో వరుస భేటీలు నిర్వహిస్తూ ఆయన దూకుడుగా వ్యవహరిస్తూ ఉండటం లోకల్ పాలిటిక్స్ లో ఆసక్తి రేపుతోంది. మరోసారి ఇక్కడ బరిలో నిలిచేలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ స్థాయిలో పట్టు సాధించేందుకు స్థానిక ఎన్నికల్నే వేదిక చేసుకోవాలని లింగారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులో పార్టీ అతలాకుతలమైన సమయంలో పగ్గాలు చేపట్టి క్యాడర్ని నిలబెట్టిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి కూడా లోకల్ గా మంచి గుర్తింపే ఉంది. 2024 ఎన్నికల సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు టికెట్ దక్కకపోయినా పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నారు. తనని కాదని టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన వరదరాజుల రెడ్డితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే తన పట్టు కోల్పోకుండా చూసుకుంటున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ నాయుడు సైతం నియోజకవర్గంలో తనదైన రాజకీయం చేస్తున్నారు. వరదరాజుల రెడ్డితో ఆయన కొన్నాళ్లు సన్నిహితంగానే మెలిగినప్పటికీ ఈ మధ్య కాలంలో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ప్రొద్దుటూరు నగర టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక మరోసారి నలుగురు నేతల మధ్య ఆధిపత్య పోరుకి బీజం వేసినట్లు తెలుస్తోంది. నలుగురు నేతలు తమకు అనుకూలమైన పేర్లను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఎవరికి వారు తమ వర్గానికి పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో రాజకీయ పెత్తనం కోసం యుద్ధం మొదలైందనే చర్చ జరుగుతోంది. నేతల మధ్య నడుస్తున్న వార్తో క్యాడర్ నలిగిపోతుందట. ఒకరి వెంట నడిస్తే మరొకరికి ఇబ్బందులు తప్పవన్న భయం కార్యకర్తల్ని వెంటాడుతోందట. టీడీపీకి ఇంతమంది బలమైన నాయకులున్న ప్రొద్దుటూరులో పార్టీని అనాథలాగా వదిలేస్తున్నారనే భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. అధికారం ఉండి కూడా ప్రతిపక్షంలో బతుకుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇటు వరదరాజుల రెడ్డి ఒంటెద్దు పోకడులు, స్థానికంగా ఉన్న మరో ముగ్గురు నేతలు సైతం ఎవరికి వారుగా తీసుకుంటున్న నిర్ణయాలు అధికార పార్టీకి పెద్ద మైనస్ గా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాగే కొనసాగితే పార్టీకి రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. మరి ఈ నలుగురు నేతల్ని హైకమాండ్ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.